ఎక్స్ట్రా 500 కట్టినాం. 500 దేనికోసం కట్టిండ్రు? నీళ్ళ కోసం కట్టినాం. నీళ్ళు పైసలు సరిపోతలేవంటే మోటార్ సరిపోతలేవంటే 500 ఎక్స్ట్రా కట్టిరు. కట్టినా మరి ఆ ఎక్స్ట్రా కట్టినందుకు 500కి ఏమైనా రసీదు ఇచ్చిండ్రా? ఏమీ ఇయ్యలే. ఎందుకంటే మానవత్వం తోటి అయ్యో మా అభివృద్ధి అని చెప్పేసి మీరు ఇచ్చిండ్రు. నీళ్లు కావాలి ఖచ్చితంగా దించాలని ఇచ్చినాం. ఇచ్చినాక 17 రోజులు నచ్చిన ఖరాబ్ అయినందుకు మళ్ళీ ఈతలు లేరు. ఇక అది ముచ్చట. మాకు నీళ్లు కావాలి. ఇప్పుడు ముందుగా బోర్ దించాలి, నీళ్లు కావాలి. వాళ్ళు కాదంటే మాకు మేము దించమంటే మాకు ఈ గ్రామ పంచాయతీ లేదంటే మేము పైసలు చేసి మేము సొంతంగా తెచ్చేసుకుంటాం బోర్. అలా కాదంటే అట్లా సిద్ధం. అధికారం ఓటు అంటే నోటా ఉంటది. ఓటు విలువను కాపాడుకోవాలంటే నోటే ఉంటది. నోటకి వేస్తావు అంటే ఈ నాయకులకి ఏంటావు? మిమ్మల్ని ఇంత బాధ పెడుతున్నారు. మీ ఆవేదన ఖాళీ నీళ్ల కోసం ఇంత బాధ పెడుతుంటే మీ బతుకులు ఇంకా రానున్న రోజుల్లో మారుస్తారు అని అనుకుంటున్నారా? మా పెళ్ళైనా 14 సంవత్సరాలు అయితే 14 సంవత్సరాల నుంచి ఒక రోడ్డు తప్ప ఈ మానేరు క్యాంప్ లో ఏం డెవలప్ కాలేదు. ఏది రోడ్ అంటే ఏది? ఇది గవర్నమెంట్ రోడ్, డాంబర్ రోడ్. ఈ ఆర్ఎన్బి రోడ్ అంటే మరి ఈ రోడ్ ఒకటే అయింది అంటున్నారు. మిగతా మురికి కాలువలు, సిసి రోడ్లు ఏవి లేవు. దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది, ఏవి లేవు. మమ్మల్ని పట్టించుకుంటలేరు. మాకు సిసి రోడ్లు లేవు, మోల్లు లేవు, నైట్ వచ్చేటి నైట్ లైట్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు, ఏవి లేవు మాకు. మేము ఓట్లు వేసినప్పుడే వాళ్ళు వస్తున్నారు. ఓట్లు అడుగుతున్నప్పుడే మేము వేస్తాము, ఖచ్చితంగా వేస్తామని అంటారు. ఓట్లు వేసిన తర్వాత ఎవరు వస్తలేరు, పట్టించుకుంటలేరు మమ్మల్ని. ఏ నీళ్లు? మిషన్ బయట నీళ్లు తాగితే ఎలర్జీ లేస్తుంది. అంటే ఎట్లా ఉన్నాయి ఆ నీళ్లు? వాటర్ పచ్చగా ఉన్నాయి, మొత్తం పచ్చగా ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. అవి ఏమైనా ఫోటోలు ఉన్నాయా? ఇట్లా వస్తున్నాయి నీళ్ళు, వాటర్ పచ్చగా ఉన్నాయి. అంటే ఎగువ మానేరు ప్రాంతంలో 10వ వార్డులో ఏం సమస్య?